మన ముకుంద జ్యువెలర్స్ వారి నూతన బ్రాంచ్ ఈ నెల 28న వైజాగ్ లో ఘనంగా ప్రారంభం. ఓపెనింగ్ సందర్భంగా అన్ని జ్యువెలరీల VA పై ఫ్లాట్ 10% తగ్గింపు. నో మేకింగ్ చార్జెస్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన HCT ప్రాజెక్టులో భాగంగా KBR చుట్టూ కూడా ఫ్లైఓవర్ల పనులైతే ప్రారంభించారు. దానికి సంబంధించి పూర్తిగా ఈ రోజు నుంచి ఈ పనుల ప్రారంభం అయితే జరగనున్నాయి. దానికి సంబంధించి పూజలు కూడా మొదలు పెట్టడం జరిగింది. GHMCకి సంబంధించినటువంటి సూపరింటెండెంట్ ఇంజనీర్ కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాము. ఈ పనులకు సంబంధించి పూర్తి వివరాలు కూడా తెలుసుకుందాం. సార్, ఈ రోజు నుంచి కూడా ఈ పనులు అనేవి ప్రారంభం కాబోతున్నాయి. ఏ విధంగా ఈ పనులు జరగనున్నాయి, ఏం చెప్తారు? HCTలో భాగంగా ప్యాకేజ్ 1 and 2 కింద 2 ప్యాకేజీలు శాంక్షన్ అయ్యేది. ఇప్పుడు ఫస్ట్ ప్యాకేజు కింది వర్క్ ఏదైతే ఇట్ ఈస్ ఎ ఫ్లైఓవర్ మన KBR పార్క్ దగ్గర, దానికి మెగా వాళ్ళ వర్క్ స్టార్ట్ చేయడానికి వేసిన ఫౌండేషన్ ఇది. ఎన్ని రోజుల వరకు ఈ పనులు జరిగే అవకాశం ఉంటుంది సార్? మన కాంట్రాక్ట్ పీరియడ్ 2 years ఉంది. 2 years లోపల ఈ వర్క్స్. ఇప్పుడు ఈ ప్యాకేజ్కి సంబంధించి ఫ్లైఓవర్ అంటున్నారు, నెక్స్ట్ ప్యాకేజ్కి సంబంధించి ఏం జరగబోతుంది? మొత్తం KBR చుట్టూ ఉన్న 2 ప్యాకేజీలుగా డివైడ్ చేశారు. ఇప్పుడు ఈ ప్యాకేజ్ 1లో మాత్రమే KBR పార్క్ దగ్గర ఒక 1 డైరెక్షనల్ ఫ్లైఓవర్ 3 lane ఉంటుంది అండ్ అండర్ పాస్ ఉన్నది. దానికి సంబంధించింది ఇవాళ మెగా ఇంజనీరింగ్ వాళ్ళు వర్క్ స్టార్ట్ చేయడానికి వాళ్ళు చేయాల్సిన పూజ స్టార్ట్ చేశారు. ఈ పనుల విషయానికి వచ్చినా కూడా ప్రభుత్వం కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ HCTని తీసుకోవడం జరిగింది, ప్రాజెక్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని తీసుకోవడం జరిగింది. అయితే దీనివల్ల ప్రజలకి ఏ విధంగా ఉపయోగపడనుంది, దీనికి సంబంధించి ఏం మాట్లాడుతున్నారు? ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడం వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు ఈ కూడల్లో ఏవైతే మన KBR పార్క్ చుట్టూ ఉన్న జంక్షన్లో ఉన్న కూడళ్ళన్నీ ఫ్రీ ఫ్లోకు ఆస్కారం ఉంటుంది. సో రేపటి నుంచి అంటే ఎప్పుడైతే పనులు స్టార్ట్ అవుతాయో పూర్తయిన తర్వాత ప్రజలకు అందుబాటులోకి వచ్చిన తర్వాత సిగ్నల్ ఫ్రీ అనేది ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంటుంది. దానికి సంబంధించి ఏం మాట్లాడుతుంది? దీన్ని ఒకసారి నేను స్టడీ చేసి చెప్పాల్సి వస్తుంది. ఏ సిబ్బంది ఇందులో పాల్గొంటున్నారు సార్ ఈ పనులకు సంబంధించి? ఇప్పుడు మెగా ఇంజనీరింగ్ వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళకి సంబంధించి ఇప్పుడు మేము కోఆర్డినేట్ చేయాలి కాబట్టి ఈ ఫంక్షన్కి మేము అటెండ్ అయ్యాము. మొత్తానికైతే మీరు చూడొచ్చు, పనులు కూడా ప్రారంభమయ్యాయి. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా KBR చుట్టూ ఈ ఫ్లైఓవర్లను ఏర్పాటు చేస్తే ఈ ఫ్లైఓవర్ల తర్వాత సిగ్నల్ ఫ్రీ అనేది ఏర్పడుతుంది. సిగ్నల్ ఫ్రీ అనేది ఏర్పడితే ట్రాఫిక్కి ఇబ్బంది లేకుండా, ట్రాఫిక్కి అంతరాయం కలగకుండా ఉంటుంది. అందులో భాగంగానే మొదటి ప్యాకేజ్లో భాగంగా అంటే మొత్తం 2 ప్యాకేజ్ రూపంలో వీళ్ళు ఈ పనులను అయితే ప్రారంభిస్తున్నారు. ఆ ప్రారంభించిన నేపథ్యంలోనే మొదటి ప్యాకేజ్లో భాగంగా KBR 1 వేకి సంబంధించి 1 రూట్కి సంబంధించి పార్క్ హయాత్ నుంచి అంటే ముగ్ధా జంక్షన్ నుంచి కూడా KBR వరకు కూడా ఈ ఫ్లైఓవర్లని అండర్ పాస్లను అయితే నిర్మించనున్నారు. నిర్మించే భాగంలోనే ప్రజెంట్ పనులు అయితే ప్రారంభమయ్యాయి. ఈ 2 years టర్మ్లో కూడా ఈ 2 years వరకు కూడా ఈ పనులకు సంబంధించి పూర్తి కానున్నాయి. కాబట్టి 2 yearsలో భాగంగా మొదటి ప్యాకేజ్ రూపంలో అయితే పనులు అయితే ప్రారంభించారు. ఈ పనుల ప్రారంభించిన అనంతరం ఈ మొత్తం కూడా పూర్తయ్యే వరకు కూడా 2 సంవత్సరాలు పట్టే అవకాశం ఉందని చెప్పేసి, పూర్తయిన తర్వాత ప్రజలకి వాహనదారులకి అందుబాటులోకి రానున్నాయి ఈ ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు అని చెప్పేసి సూపరింటెండెంట్ ఇంజనీర్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ నరసింహతో కలిసి అనిల్, బిగ్ టీవీ, హైదరాబాద్.